ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ యొక్క ఆదివారము పగటి కాల సమయంలో ప్రార్థన దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. గతకాలం అంతా కాల్చి కాపాడి జనవరి నెల ప్రభా ఆదివారము, ఈ నెల చివరి ఆదివారం నీ సన్నిధిలో కూడి నేను కనపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా నాతోనూ, శబ్దం ద్వారా వింటున్నటువంటి వారితోనూ, స్థానికంగా ఉన్నటువంటి సంఘంతోనూ, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను వాక్యాన్ని చూస్తున్నటువంటి వారితోనూ మాట్లాడి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాడు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి రోజు ఏమిటంటే గణతంత్ర దినోత్సవం. భారతదేశానికి ఈరోజు మరి గణతంత్ర దినోత్సవం అంటే స్వతంత్రం వచ్చింది. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మనలుగా మనమే రాజ్యాంగాన్ని రూపొందించుకొని మనమే పరిపాలించుకునేటటువంటి స్వతంత్రం ఈరోజు వచ్చింది. కనుక ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగాను నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకూడి. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటంటే మరలా. ఏంటంటే మన వాక్య అంశం మరలా, అగైన్ అంటారు ఇంగ్లీష్లో. అగైన్, మరలా. ఏమిటి మరలా? ఏమిటి మరలా? ఎందుకు మరలా? అగైన్ అని వాక్యంలో రాయబడింది. పౌలు గారు చిన్న ఆసియాలో ఉత్తర మధ్య భాగంలో ఉన్నటువంటి గలతీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘానికి ఈ యొక్క పత్రికను పౌలు గారు రాశారు. ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ ఒకప్పుడు గలతీ ప్రాంతం. క్రీస్తు పూర్వం 200 నాడు గేల్ అనేటటువంటి ప్రజల సంతతి గలతీ అనేటువంటి ప్రాంతంలో నివసించారు. అగస్టస్ అనేటటువంటి ఆయన గలతీ అనేటువంటిది పేరు పెట్టారు. రోమా సామ్రాజ్యంలో గలతీయా అనేది ఒక భాగం. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు అషూరు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదియా పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. బలమైనటువంటి సామ్రాజ్యాలు. ఈ రోమా సామ్రాజ్యంలో గలతీ అనేటువంటి ప్రాంతంలో పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణం చేసినప్పుడు గలతీయాలోని ఇకోనియా, లుస్త్రా, దొర్బే అనేటువంటి పట్టణాలలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ఆ తర్వాత పౌలు గారు ఈ గలతీ సంఘానికి పత్రిక రాసి ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క వాక్యాన్ని చెప్పారు, ఈ మాటలు రాయించారు. అయితే 4వ అధ్యాయం అంతా కూడా 4వ అధ్యాయము ధర్మశాస్త్రం గురించి, అబ్రహాము గారి యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క పుట్టుక ఏ విధంగా ఉంది, అది వాగ్దాన పుట్టుక. హాగర్ ద్వారా పుట్టినటువంటి మరి కుమారుడు ఇష్మాయేల్ పుట్టుక, దాని గురించి అనేక విషయాలు 4వ అధ్యాయంలో పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తారు. ఇక్కడ మనం
చూస్తే దేవుని యొక్క వాక్య భాగంలో 4వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగం ఏంటంటే, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగో హింస పెట్టేనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. అప్పుడు శరీరమును బట్టి పుట్టినటువంటి వ్యక్తి ఇస్మాయిల్, వాగ్దానం ప్రకారం పుట్టిన వ్యక్తి ఇస్సాకు. అప్పుడు శరీర సంబంధంగా పుట్టినటువంటి ఇష్మాయేలు బట్టి ఆ అబ్రహాం గారి యొక్క కుటుంబంలో ఏం జరిగిందంటే హింస కలిగింది. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది అని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు అలాగే జరుగుతుందంటే వాగ్దానము ఎవరు? యేసుక్రీస్తుని బట్టి వాగ్దానం చేయబడినటువంటి మనకి లోకానుసారంగా శరీరంగా పుట్టినటువంటి లోకంలో ఉన్నటువంటి మన కుటుంబంలో కానీ సమాజంలో ఉన్నటువంటి వారికి మధ్య ఏం జరుగుతూ ఉంది? హింస కలుగుతుంది. అది అనేటటువంటి విషయాలన్నింటినీ తెలియజేస్తూ పౌలు గారు ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారంటే, ఈ స్వతంత్రం అనుగ్రహించి. ఇప్పుడు మనకి ఏమొచ్చిందా అంటే స్వతంత్రం వచ్చింది. ఏమిటి స్వతంత్రం? ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రం, శరీరము ఆత్మ. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఉపమానం చెబుతున్నారు. ఉపమానం చెబుతున్నారు. ఒక విషయాన్ని తెలియజేసేటప్పుడు మరొక విషయంతో దాన్ని పోల్చి చెప్తున్నాడు. అదేంటంటారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపమానాలు చెప్పారు. ఉపమానంలో ఏముంది? ఉపదేశం ఉంది. ఉపదేశాన్ని ఉపమానాలతో చెప్పారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఆత్మకు శరీరములకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వివరిస్తూ పౌలు గారు ఇక్కడ మొదటి వచనం ఏమంటారంటే, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. దేని నుండి స్వతంత్రులుగా చేశాడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని దేని నుండి స్వతంత్రులుగా చేసి ఉన్నారంటే, పాపము నుండి మనల్ని ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు స్వతంత్రులుగా చేశారు. శాపము నుండి మనల్ని ప్రభువారు ఏం చేశారు? స్వతంత్రులుగా చేశారు. పాపము నుండి శాపము నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశారు. ఎలా చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడై లెగిచిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పాపములో నుండి మనకి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేశారయ్యా అంటే స్వతంత్రులుగా చేశారు. ఇప్పుడు పాపం అనేది మన మీద ప్రభుత్వం చేయదు. అంటే మనల్ని పాపం పరిపాలించదు, పాపం మనల్ని ఏలదు. కానీ శోధించబడుతున్నాం, శోధన ఉంటుంది. పాపము నుండి యేసుక్రీస్తు ప్రభు, శాపము నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడం ద్వారా మనకి ప్రభు వారు ఏమిచ్చారయ్యా అంటే స్వతంత్రం ఇచ్చారు. అదేంటారా? కానీ ప్రభువారు స్వతంత్రం ఇచ్చారు, కానీ స్వతంత్రానికి ఏముందంటే షరతులు ఉన్నాయి. షరతులు, ఆజ్ఞలు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. కొంత మనకి ఒక పరిధి ఉంది. అదేంటంటారా? ఇప్పుడు ఏదైనా వస్తువు మనం కొన్నప్పుడు కొంతమంది ఏమంటారంటే దానికి ఫ్రీ అని కింద ఎవరు రాస్తారో తెలుసా? షరతులు వర్తిస్తాయి అంటారు. కొన్ని ఉంటే నియమాలు, నిబంధనలు. అట్లానే భక్తి జీవితంలో కూడా ఏమున్నాయి అంటే నియమాలు, నిబంధనలు ఉన్నాయి. పౌలు గారు రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తే ఏమని మాట్లాడుతారో తెలుసా? కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు క్షమిస్తాడు అని చెప్పి పాపం చేస్తారా? అట్లా అనరాదు. అది కాదు రూలు. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు.
అదే మీకు పాపం అనేది పాము లాంటిది. మనకు అర్థమైనటువంటి భాషలో ఎగ్జాంపుల్ చెబుతున్న, పాపం అనేది పాము లాంటిది అనమాట. పాము మెదలకుండా ఉంటుందని దాని పద్దాక మనం కర్ర తీసుకొని ఇట్టా ఉంటా ఇట్టా ఇట్టా అంటే ఏం చేస్తుంది? కాటి అదేంటారా. కనుక దాని జోలికి మనం పోకూడదు. అందుకని దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది? పాపం వల్ల వచ్చి జీవితం మరణం. ఎవడ పాపం వాడినే ఏం చేసింది? పట్టుకోవడం. పాపం వల్ల వచ్చి జీవితం మరణం. ఎవడి పాపం వాడిని పట్టుకొను. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. పాపంలో ఉన్నవాడికి స్వతంత్రం లేదు. అదే మీకు పాపంలో ఉన్నవాడికి స్వతంత్రం లేదు. అది ఏ పాపమైనా సరే దానికి పాపం చేయవాడు పాపమునకు దాసుడు, బానిస పాపానికి. పాపంలో నుంచి వాడు బయట పడలేడు. ఎందుకంటే పాపానికి వాడు దాసుడుగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి, శాపము నుండి, కీడు నుండి నీకు స్వతంత్రం వచ్చింది. అదేంటంటారా? కనుక క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగాను నిలిచి, భక్తులు ఎలా నిలవాలి? స్థిరంగా నిలవాలి. భక్తులు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. భక్తిలో చంచలత్వంగా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. మనం మన జీవితంలో భక్తులు ఎలా ఉండాలని దేవుని వాక్యం నేర్పుతుందంటే స్థిరంగా ఉండాలి. చంచలత్వం ఉండకూడదు. అక్కడ కాలు ఇక్కడ కాలు వేయకూడదు. స్థిరముగా నిలిచి నిలవాలి. ఏంటండి? భక్తులు ఏమవ్వాలి? స్థిరముగా నిలవాలి. ఈరోజు చాలా మంది భక్తులు స్థిరంగా నిలవట్ల. అందుకనే మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాకొద్దు, మేము భక్తి చేయలేము, భక్తి చేయలేము, ఆత్మీయంగా జీవించలేము, ఇవన్నీ కూడా మేము భరించలేము, మాకు కష్టంగా ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఏమవుతున్నారంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఆత్మీయంగా ఎదగట్లేదు అంటే భక్తి చేయలేక, నిష్ఠ చేయలేక, పత్యం చేయలేక మరలా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయాన్ని తీసుకొని వాక్యం ఏం చెప్తుందని వాక్యానుసారంగా జీవించాలి. అలా ఉండలేక మరలా ఏమైపోతున్నారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అదేంటంటారా? అది దేవుడిలో లోపం కాదు, వాక్యంలో లోపం కాదు, వాళ్ళలో లోపం. అలా ఉండలేక, అలా ఉండటానికి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అందుకని దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుడు మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు కానీ పిరికి ఆత్మ ఇవ్వలేదు. తిమోతి రాసిన పత్రికలు ఈ మాట ఉంటుంది. దేవుడు మనకి ఏమిచ్చాడంటే ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహాల ఆత్మను ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహాలంటే కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ ఐదింటిని నియంత్రించుకునేటటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించినటువంటి వారికి ఇస్తారు. అదేంటంటారు? కొంతమంది వాగుతూనే ఉంటారు. మాట్లాడుతుంది. అట్లా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదమ్మా, ఇలా మాట్లాడకూడదమ్మా, దేవుని వాక్యం ఇలా చెప్తుందమ్మా అంటే నిన్నంటే నీకు వచ్చి రాసం అంటారు. అదేంట అదే మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి. అదేంట మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. కొంతమంది అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు.
అసలు ఎడాపెడ మాట కొంతమంది అసలు ఏం మాట్లాడుతుంది నీకు అర్థమైందా? అట్లా మాట్లాడకూడదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాళ్ళు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని కొలసి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు. వాక్యం ద్వారా దేవుడు పౌలు గారి ద్వారా చెప్పారు. మీ సంభాషణ ఎలా ఉండాలి? కూరలు ఉప్పు వేస్తే ఎలా ఉంటుంది? కూరలు ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? మీ సంభాషణ అంటే మీరు మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే రుచిగా ఉండాలి, డిగ్నిఫైడ్ మెయింటైన్ చేయాలి. అదే అంటారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. స్పష్టంగా, అర్థవంతంగా, జ్ఞానంగా, క్లుప్తంగా, మర్యాదగా, గౌరవంగా మాట్లాడాలి. అదేంటంటారా? అలా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. కనుక మరలా ఏమవుతుందంటే దాస్యమను కాడి కింద చిక్కు కొనకొడి మరలా దాస్యత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే పాపంలోకి వెళ్ళిపోతున్నారు, మరలా శాపంలోకి వెళ్ళిపోతున్నారు, మరలా ఉగ్రతలోకి వెళ్ళిపోతున్నారు. ఉగ్రత ఏంటి? అందరి మీద ఉగ్రత అనేటటువంటిది ఉంది. ఎందుకంటే పాపంలో వచ్చి జీతం మరణం కాబట్టి ఆ ఉగ్రత అందరి మీద ఉంది. కాబట్టి ఆ ఉగ్రత నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించారు. శరీరంగా అందరూ చనిపోతాం, అది కాదు. ఆత్మ మరణం, రెండవ మరణం, దాని నుంచి ప్రభువుని యేసుక్రీస్తు వారు రక్షించడానికి సెలవులో ప్రాణం పెట్టారు. ఆయన ప్రాణం పెట్టి రక్తం కాచి రక్షించిన తర్వాత ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించి, ఆయన ప్రాణత్యాగాన్ని గౌరవించి మనం భక్తిలో, ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలవాలి. మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. మరలా చిక్కుకొనకూడదు, మరలా పోకూడదు. అదేంటంట మరలా కొంతమంది చూడండి, అంటే మీకు అర్థం అవ్వటానికి చెప్తాను, వివరణ అర్థం అవ్వటానికి చెప్తాను, మీకు అర్థం అవ్వటానికి వివరంగా చెబుతాను. కొంతమంది చూడండి, భార్య భర్తలు ఏదైనా అనుకున్నాను అనుకోండి, భార్య భర్తలు ఏదైనా మాట పెరగటమో, లేకపోతే అలసిపోవడము, లేకపోతే భర్త రెండు పీకులు వేయడం జరిగింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? బ్యాగ్ చదువుకొని చెప్పే పని లేదు అప్పుడు బస్సు ఎక్కేస్తారు. అదేనంటారు, బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళివంటే మీరు ఫోన్ చేస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది అని వచ్చింది చెప్పడం. అట్లా అన్నమాట. అంతేగాని సమస్య ఏంటి, దాన్ని పరిష్కరించుకుందాం, దాన్ని జాగ్రత్తగా మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వాక్యం ఏం చెబుతుంది, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం, వివరంగా అర్థమయ్యేటట్టు జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకుందాం. అదని ఏమి లేదు. అదే అంటే కవ్వ కడుగు తీసుకోవడం, బ్యాగ్ తీసుకోవడం, ఎక్కడ బస్సు ఎక్కడికి వెళ్ళిపోవడం. ఆడికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? బలం వచ్చింది, ధైర్యం వచ్చింది. భక్తి జీవితం, ఆత్మీయ జీవితం ఏమి నేర్పుతుంది? మినిమం కామన్ సెన్స్ ఉండాలి, కనీసం అవగాహన, కనీసం మనం ఆలోచించాలి. ఆలోచన రాదు చాలా మంది. అదే అలాగా మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకూడి అంటే మరలా ఇది ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఆ యొక్క సందర్భం, మీకు చెప్పినటువంటి జీవితంలో జరిగినటువంటి విషయాలను బట్టి మనం ఆత్మ సంబంధమైన విషయాలని, జీవితంలో జరిగిన విషయాలను బట్టి మనం ఏం చేసుకోవచ్చు? అర్థం చేసుకోవచ్చు. అదేంటారా? అట్లా మనం దీన్ని చూసుకున్నప్పుడు, దీన్ని మనం టాలీ చేసుకున్నప్పుడు అప్పుడు వాక్యం ఏం చెప్తుందా అనేది మనకి స్పష్టంగా, మనకి అర్థవంతంగా మనకి అర్థమైంది వాక్యం. కనుక మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. మరలా వెళ్ళిపోకూడదు వెనక్కి, మరలా వెనక్కి. ప్రభుని అంగీకరించాము, దేవుళ్ళో ఉన్నాము, మరలా మనం విగ్రహారాధనకి మరలా మనం ఏమవ్వకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు.
మరలా పాపంలోకి మనం వెళ్ళిపోకూడదు, మరలా మళ్ళీ వెనకెళ్ళిపోకూడదు. అర్థంటారు. మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళలో ఏమి లేదంటే భక్తి లేదు. వీళ్ళు వాక్యానుసారంగా జీవించట్లా. బాప్తిజం తీసుకున్నారంటే తీసుకున్నారు, ఏదో నదుల్లో సముద్రాల్లో మునిగి లేచినట్టు వీళ్ళు కూడా బాప్తిజం తీసుకున్నారంటే అప్పుడు భక్తి, అప్పుడు దేవుడి మీద భయం కలిగి ఏదో ఆ కాసేపు గమక నీళ్ళలో మునిగి లేచారు అంతే. నీటి ద్వారా బాప్తిజం తీసుకున్నారు కానీ ఏమి లేదు ఏడల్లో, మనసులో మార్పు లేదు. శరీరం అయితే నీడ ద్వారా నీడలో మునిగి లేచారు కానీ మనసు అనేది, వాళ్ళ పాపాలు అనేది యేసుక్రీస్తు రక్తంలో ఏమవలేదంటే కడగబడాల. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, నాగటి మీద చేయి బట్టి వెనక తట్టు చూచువాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాదు. ఇప్పుడు నాగడి మీద చేయి పెట్టిండు, నాగడి మీద చేయి పెట్టినప్పుడు సాలు కరెక్ట్గా ఉండాలంటే ఎటు చూడాలి, ముందుకు చూస్తే కరెక్ట్ సాలు పడింది. వెనక చూసుకుంటాను అనుకోండి, సాలు ఏమైంది? నాగడి మీద చెయ్యి పెట్టి కరెక్ట్గా చూస్తేనే ఆ యొక్క ఎడ్లు కానీ గేదెలు కానీ కరెక్ట్గా అవి సాలు తిన్నగా పెడితే కరెక్ట్గా మొక్కలేస్తారు. ఒక వెనక చూసుకుంటా ఉన్నానుకోండి, ఈ గేదెలు కానీ ఎద్దులు కానీ ఏమైతే అప్పుడు గేదెలు అంటే దున్నపోతులు, ఈ దున్నపోతులు కానీ ఈ ఎద్దులు కానీ ఏమైతే ఆయన నచ్చి తట్టు చూస్తాడు కానీ ఈ వాళ్ళు ఎటు పెడతాడు, అప్పుడు సాలు ఎట్ట వచ్చింది? ఒకటెకర అసలు అది పొలంలో పనివాడి యొక్క విధానం మీద. వ్యవసాయకుడు అట్లా చేస్తాడా? వ్యవసాయం చేసేవాడు అలా చేస్తాడా? మీరు చూడండి, ఏ పొలం చూసినా కరెక్ట్గా వస్తుంది సార్, ఎక్కడ ఒకటెకర. భక్తిలో కూడా నువ్వు ఏమవాలి తెలుసా? నిలవాలి, నిలిచి. అందుకనే పౌలు గారు గలతీ సంఘానికి చెప్తూ అంటున్నారు, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి, ఏంటి స్థిరంగా నిలవాలి, స్థిరంగా ఉండాలి భక్తులు. స్థానిక సంఘంలో విశ్వాసులు స్థిరంగా నిలవట్ల. ఈరోజు ఈ వారం ఎక్కడికి వెళ్తే ఒక్కొక్క వారం ఒక్కొక్క చాటుగా, అక్కడ వారం అక్కడ, ఇంకొక వారం అక్కడ తిరుగుతూ ఉంటారు. అదేంటారా, ఆకాశంలో గాలిపటం తిరుగుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. స్థిరంగా నువ్వు భక్తులు నిలవాలి. నువ్వు స్థానిక సంఘంతో నీవు అంటుకట్టబడి ఉండాలి. అదేంటారా, స్థానిక సంఘంతో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. అలా నువ్వు నిలచి, అని దేవుని వాక్యం చెప్తుంది, భక్తిలో నువ్వు నిలవాలి. నిలిచినప్పుడు మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుకొని, దాస్యం అనేటటువంటి కాడి ఉంది, పాపం అనేటటువంటి బానిసత్వం ఉంది, శాపం అనేటటువంటి బానిసత్వం ఉంది, కీడు అనేటటువంటి బానిసత్వం ఉంది. దాంట్లోకి మీరు మరలా ఆ కాడి కింద ఏమవకూడదు, చిక్కుకోకూడదు. బంధకం, ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే బంధకం. ఆ బంధకాలకు మరలా నువ్వు ఏమవకూడదు, చిక్కుకోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. అందుకనే మాట్లాడు. అందుకనే వాక్యాలు ఏమన్నా రాయడం తెలుసా? ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? అంటే ఆయన చెప్పినటువంటి ఉపమానం అంటే హృదయాన్ని గురించి, మనసు గురించి. ఒక ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూసి అంటే ఇంటిని మనసుతో పోల్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనిషిలో ఉన్నటువంటి దురాత్మ ఏమైపోతుంది, వెళ్ళిపోతుంది. మనిషిలోకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ వచ్చిన తర్వాత మరలా ఈ వ్యక్తి లోకంలో పడిపోతే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, ఒక దెయ్యం ఇల్లు చూసిందంట. ఇల్లు చూసేసరికి ఎలా ఉంది? అది ఖాళీగా ఉంది. ఊడ్చి మంచిగా అమర్చంతను చూసి, నేను ఒక్కదాన్ని పోతే ఈ వ్యక్తి
నేను ఒకదాని పోతే ఈ వ్యక్తి నన్ను నిలబడతాడు కాబట్టి మరి చెడ్డమైనటువంటి 7 దెయ్యాలు. ఇప్పుడు ఎంతమంది దెయ్యాలు? 8 దెయ్యాలు వచ్చినాయి అన్నమాట వడదేవులు. ఎందుకంటే ఒక దెయ్యాలు పోతే ఎలగొడతారని ఊడ్చి అమ్మని చూడటం చూసి మరీ చెడ్డమైన 7 దెయ్యాలు వచ్చి ఆ ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు పోతాయా? పో. అట్లానే మనసు యేసుక్రీస్తుని అంగీకరించే ముందు పాపంలో ఉన్న వాళ్ళని ప్రభు రక్షించారు. ఇప్పుడు భక్తులు స్థిరంగా నిలవక మరలా లోకంలోకి వెళ్ళిపోతే ఇక ఆ వ్యక్తిలో ఒక పాపం కంటే ఇప్పుడు ఏమైపోతాయి? ఇంకెక్కువ పాపాలే. ఎందుకంటే ఇక మరీ చెడ్డమైన 7 దెయ్యాలు వచ్చినాయిగా. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానం బట్టి అది ఉపమానం కాబట్టి మనసులో ఏమైందంటే ఈ ఒక పాపం చేస్తే ఏం బాగుంటుంది, ఇంకో 2 పాపం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకునేటప్పుడు ఒక కూరగాయ తీసుకోవడం ఎందుకు వచ్చింది, ఎట్టగట్ట పనిలో పని 4 రకాలు తీసుకెళ్ళాం అన్నట్టు ఇక ఆలోచన వచ్చింది. ఎట్టైనా ఎక్కడికి పోతాం, ఇక నరకానికే పోయేది అనే ఆలోచన మనసులో అపవాది కలగజేస్తాం. అందుకని నువ్వు భక్తులు ఏమవ్వాలంటే స్థిరంగా నిలవాలి. భూమి మీద బతికినంత కాలం శోధన ఉంటుంది. అపవాది ఏం చేస్తాడు? శోధితుడు. వాడు శోధితుడిగా మారిపోయి జయించడమే మన పని. నన్ను శోధితుడు, మిమ్మల్ని శోధితుడు, అందరూ శోధితుడు ఉంటాడు. అదేంటారా? అపవాది యొక్క పని ఏంటి? శోధించడం. అపవాదికి లేపడతాడు యేసుక్రీస్తు పని. అందుకనే మనం సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండాలి. అయినా అప్పటికీ అపవాది ఏదో విధంగా శోధిస్తూనే ఉంటాడు. మానసికంగా శోధిస్తాడు, శరీరంగా శోధిస్తాడు, ఆర్థికంగా శోధిస్తాడు, అన్ని విషయాలు శోధిస్తాడు. అయినా మనం జ్ఞానంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకనే దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు, పాపం మార్గం నిలవకూడదు, అపకాలు కూర్చున్న తోట కూర్చుండకూడదు. దుష్టులు ఇచ్చినంత అదే మనం ఎవరు పెట్టకూడదు. అదే అంటాడు. 1-2 మాట్లాడి ఇలా నీ బాగు అన్నాడు. అదేంటంటారు. అలా దేవుని వాక్యం చెప్తుంది. అంతేగాని కూర్చొని స్టోరీ చెప్పినట్టు మనం ముచ్చట పెట్టకూడదు. జ్ఞానంగా ఉండాలి. ఇస్కరియోతు యోధా కూడా మరలా దాస్యం అనేటువంటి కాడి కిందకి ఆయన చిక్కుకోండు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. ఆయన రాజుని తెలుసుకోండు, ఆయన అభిషేకించబడ్డని తెలుసుకోండు. 12 మంది అపోస్తలులతో పాటు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన కూడా ఉన్నాడు. అదేంటంటే చివరికి తనను నమ్మినటువంటి ప్రభువునే ప్రభువారు ఆయన నమ్మి ఆయనకి డబ్బు సంచిచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి ఆయన, ఖజానాదారుడు. అదేంటంటారా? కలతలేదు మనకు అర్థమైన భాషలో. కానీ నమ్మిన యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని పరిచర్గా పిలిచి అపోస్తలుగా ఎంచుకుంటే తను రక్షించినటువంటి ప్రభువుని ఏం చేశాడంటే 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యోధా అమ్మేశాడు. భ్రష్టుడయ్యాడు. అందుకని అపోస్తలుల కార్యాలు ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? అతన్ని ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడు. ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఈరోజు భక్తులందరూ భ్రష్టులు అవుతున్నారు. భక్తులు యేసు ప్రభువుని అంగీకరించే ముందు పాపులు, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత భక్తులు ఏమవుతున్నారు? ఇప్పుడు భ్రష్టులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? భక్తిలో నిలకడలేక. ఎందుకు అవుతున్నారు? నిలిచి స్థిరంగా నిలవక. అందుకనే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యంలో ఎవరు రాయబడింది? అందుకనే పౌలు గారు రాశారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కొరింథీ రాసిన పత్రికలు అనమాట. చూడండి దేవుని యొక్క వాక్యం. కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీలో రాసిన పత్రిక, కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి.
మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును మీరు గూర్చి మీరే ఎరగరా? మీరు భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు భ్రష్టులు అయ్యి ఉన్నారా? మీరు భ్రష్టులు కానీ ఉన్నారా? మీరు మీరే శోధించుకోనరా? మీరు తెలుసుకోలేరా? కొంతమంది అంటారు, ఎగ్జాంపుల్ చెబుతారు, మీరు అరే ఇక్కడ ఎందుకనరా ఇది స్వస్తి కాగట్లేదు, ఒకసారి తీసుకోరా, ఏదైనా స్వస్తి కాగట్లేదు అంటారా? మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? శోధించుకొని పరీక్షించుకొని మీరు తెలుసుకోండి. మీరు భ్రష్టుడు కాని ఎడల యేసుక్రీస్తు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా లేడా అనేది నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? తెలుసుకోండి. నిన్ను నువ్వు శోధించుకోండి, తెలుసుకోరా అని దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు పలానా చోటుకి మనం వెళ్తున్నాం అనుకోండి, మనకు తెలియదా ఎలా కూడా వెళ్ళాలో? చిన్నపిల్లలమా? ఏమండి 5-6 సంవత్సరాల పిల్లలమా? కాదుగా. మనకి వయసు వచ్చింది కదా, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35, 40, 50. మరి తెలియదా? తెలుసు. అదే తెలుసు. మరి తెలుసుకోవడం జాగ్రత్త అంటే దాన్ని ఏమంటారు? గర్వం, అహంకారం. ఎవడేమంటాడు అనేటటువంటి ఆలోచన. తెలీదా? తెలుసు. అది మూర్ఖత్వం కాదు, అహంకారం, గర్వం. ఎవరేమంటారు అని. కనుక మనం భక్తులు ఎలా ఉండాలి? దేవుని వాక్యం చెప్తా ఉంది, స్థిరంగా ఉండాలి. మనం మరలా వెళ్ళిపోకూడదు. ఈరోజు చూడండి యూట్యూబ్లో కూడా, ఈరోజు యూట్యూబ్లలో కూడా చూడండి, ప్రభువుని అంగీకరించినటువంటి వారు మరలా లోకంలోకి వెళ్ళిపోయి వాళ్ళు బైబిల్ తీసుకొని బైబిల్లో ఈ వాక్యం ఎట్టుంది, ఆ వాక్యం ఎట్టుంది, ఇక్కడ తప్పు ఉంది, అక్కడ తప్పు ఉందని యూట్యూబ్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి వ్యతిరేకంగా బైబిల్లోని చెబుతున్నారు. మళ్ళీ అదే అంటారా? మనం చూసే చూపులో తేడా ఉంటుంది, బైబిల్లో తేడా ఉంది. పచ్చకాలంలోకి లోకం అంతా ఎట్ట కనబడుతుంది? పచ్చగా. ఇదేంటి లోకం అంతా పచ్చగా ఉంది అంటాడా? అసలు నీ కళ్ళే పచ్చగా అయిపోయింది, కాలం వచ్చింది. లోకం అంతా పచ్చకుందంటే అట్ట. నువ్వు మారితే అప్పుడు మంచిగా కనపడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నీ కంటిలో నడుచుంటే ఇరుటోడి కంటిలో దూలం ఉందని అడి చెబుతూ, ముందు నీ కంటిలో నువ్వు నడుచు తీసుకో. కనుక మరలా దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుకోకూడదు. ఈ స్వతంత్రం యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించాడు. మరలా వెళ్ళకూడదు. ఏమో ప్రార్థనకి అందరూ రావట్లేదంటే మా ఆయన రావద్దు అండి. అదే అంటారా? రకరకాల మాటలు, రకరకాల ఆలోచనలు అండి. నువ్వు నిజంగా నీకు దేవుడితోనే రావాలనుకుంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు తీసుకురాడా? రెప్పిత్తరు. అందుకని భక్తి విషయంలో ఏమన్నారండి? జాగ్రత్త ఉంటారు. భక్తి విషయంలో జాగ్రత్త. దేవుని వాక్యం మొత్తం కూడా భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలా. లేకపోతే మరలా వెళ్ళిపోతారు వెనక్కి అని దేవుని వాక్యం పదే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా, పేతురు గారి ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా. తాను నిలుచున్నానని తలుచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్త. భక్తిలో జాగ్రత్త. ఏం కాదు అనుకుంటే కుదరదు. ఇప్పుడు బండి మీద స్పీడ్గా వెళ్తున్న ఆ వ్యక్తి మూల మలుపు, ప్రమాదకరమైన స్థలము, జాగ్రత్తగా ఉండండి, ప్రమాదం జరిగింది అని ఓటు పెడతారు. అక్కడ ఒక పురిపొమ్మ వేస్తారు, అటు ఇటు 2 ఎముకలు వేస్తారు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళలేకపోతే యాక్సిడెంట్ అయితే ఈ పుర్రి ఎట్ట ఉందో నీ కూడా చచ్చిపోతే నీ ఆ పుర్రిలాగా నువ్వు తలకాయ వచ్చింది, ఆ ఎముకలు కూడా నువ్వు ఎండిపోయి సమాధిలోకి వెళ్తావురా అని గుర్తుంది. అపాయము అని. ఏం కాదులే అని స్పీడ్కి పోతే ఏమైంది?
యాక్సిడెంట్ అయింది. హెచ్చరిక. దేవుని వాక్యం కూడా నిన్ను భక్తులు ఏం చేస్తూ ఉంటుంది? హెచ్చరిస్తూ ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త లేకపోతే మరలా వెనక్కి వెళ్ళిపోతావు, మరలా వెళ్ళిపోతావు వెనక్కి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, దేవా నన్ను విడిచి యమలోకాన్ని స్నేహించాడు. ఇక ఈ లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవా నన్ను విడిచిపెట్టి మరలా వెళ్ళిపోయాడు వెనక్కి, మరలా లోకమే. అందుకని ఒక పాట ఉంది, లోకం బహు చెడ్డదిగా ఏమండి దాగు చేసేనేమో నీకోసమే. లోకం మరలా ఏమైంది? పిలుస్తుంటది. అదేంటంటే లోకం ఏం చేస్తా ఉంది? మరలా పిలుస్తూ ఉంటుంది. లోకస్తులు ఏమంటారు? రా సొక్కేసుకుని కాలే, ఏం కాలేరా, దొద్దులే ఏం కాదు. మరి ఎప్పుడు తాగరోడు చెప్పినట్టు చెబుతున్నాడు అంటారా? విషయం ఎంత ఉంటుందండి? ఏం కాలే అంటే ఏమైంది? చచ్చిపోవడం. పాపం. పాపం అనేది ఎటువంటిది తెలుసా? విషం లాంటిది. పాపం అనేది, పాపం వల్ల వచ్చి జీవితం మరణం. కొంతమంది చూడండి ఏమంటారు? అదే ఏం కాదు, కొంచెం తాగితే ఏమైంది? దానివల్ల అది ఏమన్నా పాపం. అప్పుడప్పుడు తాగితే ఏం కాదు, అప్పుడప్పుడు తాగినా ఏం కాదు. పండక్కి పబ్బానికి తాగినా పాపం. అది కొంచెమైనా ఎక్కువైనా దాని యొక్క దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితం అనుభవించగా తప్పదు. దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాలి. పాపంలో వచ్చి జీవితం మరణం, రెండవ మరణం. మరలా నీవు దాస్యం అనే కాడి కిందకి చిక్కుకోకూడదు. నీ కొరకు ప్రభువారు సెలవులో ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించినటువంటి నీవు మరలా లోకంలోకి వెనక్కి మరలా వెళ్ళిపోకూడదు. ప్రభువుడు యేసుక్రీస్తు దగ్గరికి 70 మంది శిష్యులు ఇచ్చారు. ఆయన చెబుతా ఉంటే ఈ మాటలు ఎవరంటారయ్యా ఇంత కఠినంగా చెప్తే అని 70 మంది కూడా వెళ్ళిపోయారు. 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో ఒకడు వెనక్కి వెళ్ళిపోయాడు. 11 మంది ఉన్నారు. ఈ 11 మంది యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు కూడా వెళ్తారా? అప్పుడు పేతురు గారు ఏమన్నారు తెలుసా? నిత్యజీవం మాటలు కలిగిన వాడు నీవే, పరలోకం వెళ్ళేటటువంటి మాటలు మాట్లాడేవాడు నీవేనయ్యా, నేను విడిచిపెట్టి మేము ఆడిపోతాం అన్నాడు. ఇది పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గం, పరలోకానికి వెళ్ళేటటువంటి దారి, నిత్యజీవం. మరలా మనం దాస్యమైనటువంటి కాడి కిందకి, మరలా దాస్యమైనటువంటి కాడి కింద మనం ఏమవ్వకూడదు? చిక్కుకోకూడదు. పక్షి చూడండి ఎలా వలలో చిక్కుకుంటుంది. ఫస్ట్ వలలో నుంచి పక్షి తప్పించుకుంది అనుకోండి, తప్పించుకుంది. ఎగ్జాంపుల్ చెబుతా, ముగిస్తా. ఒక పక్షి వేటగాడు వలేసినప్పుడు ఇదేం చేసింది? గొప్ప చాకచక్యంగా తప్పించుకుంది. తప్పించుకునే పక్షి ఎలా ఉండాలి? జాగ్రత్తగా. మళ్ళీ పోతా ఒకసారి మళ్ళీ తప్పించుకోండి అని మరలా వేటగాడి దగ్గరికి వచ్చింది అనుకోండి, వాడు వలేస్తే ఈసారి ఏం చేస్తాడు? బలంగా వలేసి పట్టుకుంటాడు. ఈసారి దీన్ని పోకుండా జాగ్రత్త చేస్తాడు. ఈసారి వలేసినప్పుడు ఇది ఏం చేసింది? ఇందాక తప్పించుకోరాగా మళ్ళీ తప్పించుకుందా అని అనుకుంటే ఏమైంది? చిక్కుకుంటుంది. ఒకసారి లోకంలో నుంచి, పాపం నుంచి, శాపం నుంచి యేసుక్రీస్తు ప్రభువుని విడిపిస్తే మరలా అపవాది నిన్ను ఈసారి వెనక్కి వెళ్ళిపోతే వదిలిపెడతారా? వదిలిపెట్టడం. సంసోన్ ఉన్నాడు.
దెలీలాతో మాట్లాడుతున్నాడు. దెలీలా అంది, సంసోను ఫిలిష్తీయులు వచ్చారు అనేసరికి గబక్కలేచి జుట్టు ఎరబోసుకొని ఫిలిష్తీయులు ఆడొచ్చారు అది ఇది అన్నాడు. అదేనట అనేసరికి మరి ఒకసారి నువ్వు జాగ్రత్త పడ్డప్పుడు, ఒకసారి నీకు అపాయం తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త. ఆమె అతను లాలించేసింది. ఏం చేసింది? లాలించింది. నీ యొక్క బలానికి రహస్యం ఏంటి చెప్పవా? లాలించింది, బుజ్జగించి అదేనంటారా. సంసోను ఏమయ్యాడు తెలుసా? సంసోను విసుగొచ్చింది. అప్పుడు లాలించి బుజ్జగించి చందంగా కత్తెర తీసుకొచ్చి ఎంటుకలు ఏం చేసింది? కట్ చేసింది. సంసోను ఫిలిష్తీయులు వచ్చాడంటే అని ఇట్లా జుట్టులు కానీ కవకలేసి ఒకటి ఫిలిష్తీయులు. సంసోను యెహోవా అతనిని ఎడబాసెనని. ఎడబాయడం అంటే వదిలేటు. యెహోవా అతని ఎడబాసెనని సంసోనుకి తెలియదా? ఇదివరకులాగా మళ్ళా బలవంతాన్ని లెగిసి జుట్టు ఎర్రది మిట్టెట్టు అనుకొని ఫిలిష్తీయుల దగ్గరికి పోతే యెహోవా అతన్ని ఏం చేశాడు? ఎడబాసాడు, విడిచిపెట్టాడు. అంటే లేదు, ఆమె బలం లేదు. ఫిలిష్తీయుల సర్దాలు వచ్చాడు, పట్టుకొని బంధించారు, తీసుకొని వెళ్ళారు. 2 కళ్ళు ఓడబీకి గాడుకు తిప్పుతా ఉన్నారు, గాడుతో తిప్పేస్తా ఉన్నారు. అదేంటారా జాగ్రత్త. అదేంటారా పాపంతో నువ్వు చెరగాడాలనుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అంటారు, స్నేహితులు ఏమంటారు, నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఒకసారి వచ్చి నువ్వు తాగాలరా, ఎంత నా మీద నీకు ప్రేమ లేదా అంటారా. ఇదివరకు మనం ఎట్ట తాగేవాళ్ళం, ఇప్పుడు నా మీద నీకు ప్రేమ అనేది లేదా అని దొంగ ఏడుపు పెడతాడు. ఆ ఏడుపు చేసి పాపం వీడు విడుతుండగా ఒకసారి పోతాడు. అంటే ఏమైంది? పక్షి ఊరి యొద్దకు చిక్కుకున్నట్టు, మరలా చిక్కుకున్నట్టు మనం వెళ్ళకూడదు. అదేంట కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. దేని విషయమైనా సరే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి భక్తి విషయంలో జాగ్రత్త లేదో నువ్వు మరలా దాస్యమైన కాడి కిందకి వెళ్ళిపోతాం వెనకండి. జాగ్రత్తగా ఉండాలి. మా అన్నయ్యనండి, మా తమ్ముడేనండి, మా చెల్లేనండి, మా అక్కేనండి, ఎవరైనా సరే నువ్వు లోకంలో నుంచి దేవుడు నిన్ను ఏం చేశాడు? వేరు చేశాడు. గొర్రెలో మేకలు, దేవుని పిల్లలు లోకస్తులు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే లోకస్తులు. మనం జాగ్రత్తగా మనం గుర్తించాలి. వాళ్ళు లోకస్తులు, వాళ్ళు దేవుని అంగీకరించలేదు, వాళ్ళ మనస్తత్వం వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. మనం ప్రభువుని అంగీకరించాం, మన ఆలోచనలు వేరు, మనస్తత్వం వేరు, మన విధానం వేరు, వేరైపోవాలి అంతే. ఎవరైనా సరే, కొంతమంది భర్తలు ప్రభువుని అంగీకరిస్తారు, కొంతమంది భార్యలు ప్రభువుని అంగీకరిస్తారు, భర్తలు ప్రభువుని అంగీకరించరు. మరి నేను చెప్పిన ఆలోచన ఏ ఆలోచన? నేను లోకస్తుడు, మనం దేవుని పిల్లలు అనే ఆలోచన కలిగి ఉండాలి. అపవాది వచ్చి అవ దగ్గర ఏమని చెప్పింది? ఇది నిజమా? దేవుడు చెప్పారా తినొద్దని? మీరు తింటే ఎలాగవుతారు? ఎలాగవుతారు? దేవదూతల్లాగా. ఇక అమ్మగారు ఆలోచించింది, దేవదూత అంటే ఎట్లా ఉంటా? ఇమాజినేషన్కి వెళ్ళిపోయింది, ఊహల్లోకి వెళ్ళిపోయింది. ఓహో ఇట్లా ఉంటా, అందుకే దేవుడు వద్దండి నన్ను అని దేవుడి మీద వ్యతిరేకం వచ్చేటట్టు అవ్వకి అపవాది చెప్పి వాడు పన్నాగం వేసి
పక్షికి ఎలాగైతే వలేస్తారో అలాగే వేసి వాడు ఏం చేశాడు, చిన్నంగా ఆ పండు కోసుకొని తినే విధంగా వాడు ఎవరు ఏం చేశాడు, శోధించాడు. ఆ పండు కోసుకొని తినందే వాడు వచ్చిన పని అయిపోయింది. ఏమైనా పాపంలో పడేయాలి అనుకోండి, వాడు పడేసిండు, వాడి పని వాడు చేసుకొని వెళ్ళిపోయింది. తర్వాత వాడికి శాపం వచ్చింది, అవకి శాపం వచ్చింది, ఆదామికి శాపం వచ్చింది. కనుక మరలా జాగ్రత్త 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 లేదో నువ్వు మరలా చిక్కుకుంటావు, పాపంలో చిక్కుపడతావు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది. నా కాడి సులువుగా తేలికగా ఉంటుంది, కానీ పాపం అనేటటువంటి కాడి బరువుగా ఉంటుంది. దాంట్లో చిక్కుకోవద్దు. అందుకనే మరలా క్రీస్తు ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మరణను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగాను నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. మరలా చిక్కుకోవద్దు. మరలా ఒకప్పుడు బూతులు మాట్లాడాని ఇప్పుడు మాట్లాడకూడదు. ఒకప్పుడు అజ్ఞానంగా ఉన్నానే ఇప్పుడు ఉన్నవాడు. సపరేట్ అయిపోవాలి భక్తులు. మన రూటే సపరేట్ అయిపోవాలి. నీ దారి పరలోకానికి వెళ్ళే దారి, ఆ దారిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. కనుక మరలా నీవు దాస్యం అనే కాడి కిందకి చిక్కుకోకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు అదేంటారా, చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట ఉండాలి. కొంతమంది ఏమవుతారు, ఒగ్గబట్టలేరుగా, ఆపుకోలేరు. అదే అంటారా, ఆపుకోలేరు, ఒగ్గబట్టలేరుగా. ఏమండి, అదే భయం ఉండదు. దేవుడు తోస్తున్నాడు అంటే భయం ఉండదు. అదే అంటారా, ఒగ్గబట్టలేరు, ఆపుకోలేరు. ఎవరు నేను మాట్లాడిన కూడా బూతులు ఏవో కూడా గొబొక్కలు మాట్లాడింది ఇక అంతే. మరి ఆమె లోకస్తురాలు, నేను విశ్వాసిని, అట్లా మాట్లాడకూడదు అని ఉండదా? అప్పుడు దాకా లోపల స్టోరేజ్ అందట, దెబ్బకు బయటకు వచ్చేది. అట్లా మాట్లాడకూడదు. మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన ఆలోచన అంతా ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. ఈరోజు ఎందుకు చాలామంది ప్రభువుని అంగీకరించకుండా మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారంటే, ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల. వాళ్ళు యేసు ప్రభువుని చూడరు, వీళ్ళు చూస్తారు. ఈయన చూసి యేసు ప్రభు దగ్గరికి రారు. వాక్యం దగ్గరికి వస్తే ఎవరెట్టున్నారనేది అర్థమయ్యేది. లోకస్తులు కొంతమంది చూసి వాళ్ళు మరలా లోకంలోకి వెళ్ళిపోతారు. నువ్వు రావాల్సింది ఎక్కడికి? దేవుని వాక్యం దగ్గరికి. వాక్యం దగ్గరికి వచ్చి వాక్యం చేస్తే అర్థమైంది. కనుక మన జీవితాల్లో మరలా మనం దాస్యం అనేటటువంటి, పాపం అనేటటువంటి, శాపం అనేటటువంటి, కీడు అనేటటువంటి కాడి కిందకి నువ్వు మరలా ఏమకూడదంటే చిక్కుకోకూడదు. ఎందుకో క్రీస్తు నీకేమిచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. క్రీస్తు మన స్వతంత్రం చేశాడు, మనకి నెమ్మదినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. అదేంటంట, క్రీస్తు లేనప్పుడు మన అంతరంగంలో ఏమి లేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. ప్రభు మన అంతరంగంలో ఆత్మస్వరూపిగా ఉంటే పత్రాలు మెతుకులు తిన్నా మనకి మనశ్శాంతి ఉంటుంది. ప్రభు మన అంతరంగంలో లేకుండా మనం కోడిమోహం తిన్నా ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చిందా? నీ అంతరంగంలో ప్రభువు ఉంటే నువ్వు పత్రం వేసుకుని తిన్నా నువ్వు తృప్తిగా ఉంటావు. అదే లోకస్తులకి మనకు ఉన్నటువంటి తేడా. నీలో ప్రభు ఉంటే నీలో ఏమవుతుందో తెలుసా? సమాధానం ఉంటుంది, ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. లోకస్తులకు లేని ప్రభు నీకు ఆత్మస్వరూపిగా నీ అంతరంగంలో ఉన్నాడు. కనుక నువ్వు మరలా
దేవుడు ఏం చేశాడంటే నాకు నువ్వు అడిగిందల్లా దేవుడు చేయడు. ఆయన ఏం చేయాలో అదే చేస్తాడు. తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాక అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు ఆయన ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తారు, ఏది చేయాలో అది చేస్తారు. ఇక ప్రభువుని అంగీకరించిన తర్వాత అంతా దేవుడి ఇష్టం, నీ ఇష్టం కాదు. చాలామంది అంటారు నా ఇష్టం. నీ ఇష్టం లేదు. ఇక నీ ఇష్టానికి ఏముంటుంది? నీ ఇష్టానికి ఫుల్ స్టాప్. నీ ఇష్టం ఇక ఇంటూ నీ ఇష్టానికి ఫుల్ స్టాప్. నా ఇష్టం కాదు, దేవుడి ఇష్టం. అంతేంద్రా, దేవుడి ఇష్టం, దేవుడి చిత్తం అనాలి. నువ్వు నా ఇష్టం అనే దానికి సమాధి చేయబడాలి. దేవుడి ఇష్టం, వాక్యం ఏం చెప్తుందో అది దాని ప్రకారం జీవించాలి. కనుక మరలా మనం దాస్యం అనేటటువంటి కాడి కిందకి, బానిసత్వం, పాపం అనే బానిసత్వం కిందకి మనం ఏమవ్వకూడదు, చిక్కుకోకూడదు. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఆలోచన వచ్చింది. వారు ఐగుప్తు అనేటటువంటి దేశంలో, ఈజిప్టు దేశంలో ఫరో రాజు చేతి కింద 430 సంవత్సరాలు వాళ్ళు బానిసగా ఉన్నారు. ఉంటే దేవుడు మోషే ద్వారా దేవుడు వాళ్ళని ప్రేమించి మరలా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించి ఎర్ర సముద్రం దాడించి అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉంటే కొంతమందికి మరలా వచ్చింది ఆలోచన. ఏమొచ్చింది? మరలా మేము ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. అక్కడ మేము ఏమి తిన్నాం? కాకరకాయలు తిన్నాం. అక్కడ మేము అది తిన్నాం, ఇది తిన్నాం, ఇది తిన్నాం, అది తిన్నాం. మరలా వెళ్ళిపోదామని ఒక గుంపు తయారయ్యి, మోషేకి వ్యతిరేకంగా తయారయ్యి, దేవుడికి వ్యతిరేకంగా తయారయ్యి, మరలా వెళ్ళిపోతుంది, వెనక్కి మరలా వెళ్ళిపోతుంది అని తయారయ్యారు. మరలా వెళ్ళిపోతుంది. మోషేని ఏమన్నారు? ఐగుప్తులో సమాధులు లేవని మరలా మమ్మల్ని అరణ్యంలో తీసుకొని వచ్చావా అని అన్నారు. అదేంటారా? వారు మోషేని విసిగించారు, దేవుడి మీద సరిగారు, కొనిగారు. దేవుడు అంపటనే తాపకరమైన సర్పాలు, అప్పటికప్పుడు తాపకరమైన సర్పాలు వచ్చి వాడు కాటేశారు. దేవుని వాళ్ళు ఏం చేశారు? విసిగించారు. ఆయన కోపం వారి మీద రగులుకుంది. అరణ్యంలో ఆకు రాలిపోయినట్టు రాలిపోయారు. మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. మరలా కొంతమంది చూడండి, ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు ఏముందండి? ఏం లేదు, మరలా వెళ్ళిపోతుంది. ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మోషే ద్వారా విడిపిస్తే మరలా వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. ఈనాడు చాలా మందికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపిస్తే మరలా వాళ్ళకి లోకంలోకి వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చింది. యేసు ప్రభు నమ్ముకోవడం కానండి, అది కలిసి రాలేదండి. ఎవరు చెప్పారు అని కలిసి వస్తాయని? వాక్యంలో అలా ఉందా కలిసి వస్తాయి అని? లేదు. లోకంలో మీకు శ్రమ, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. నేను జయించి కాబట్టి మీరు జయిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే శ్రమ, దాని మీద ఉద్యోగులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఆనందించుడి, సంతోషించుడి, పరలోకమందు మీ పాదం అధికం అగును. అది దేవుడు వాక్యం చెప్పింది. యేసుప్రభువు నమ్ముకుంటే ఉద్యోగం వచ్చింది, యేసుప్రభువు నమ్ముకుంటే పెళ్ళి ఎత్తి, యేసుప్రభువు నమ్ముకుంటే గడ్ల కరుగుతుంది, యేసుప్రభువు నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, యేసుప్రభువు నమ్ముకుంటే వేసా వచ్చింది అని వాక్యంలో లేదు. ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన తెలుగునెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఎవడైనాను నన్ను వెంబడించాలనుకుంటే తనను తాను తగ్గించుకొని ప్రతిదినము తన సెలవునెత్తుకొని నన్ను వెంబడించాలని యేసుక్రీస్తు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కనుక మనం క్లారిటీ ఉండాలి భక్తి జీవితంలో. అందుకనే మరలా మనం దాస్యం అనేటువంటి కాడికందుకు మనం ఏమవ్వకూడదు, చిక్కుకోకూడదు. నువ్వు మరలా విడిపోయావా, నువ్వు లోకంలో కలిసిపోతే నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? నిత్య నరకానికి కాదు, అగ్ని ఆది పురుగు చావచ్చు. కాబట్టి దేవుడి తండ్రిలో పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో నిలిచి భక్తిలో నువ్వు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.
ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క తల వంచని కళ్ళు మూసుకొని ప్రార్థించి ప్రియ సోదరి, దేవుడు వాక్యాన్ని నువ్వు పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు రెండు మనసుతో స్తోత్రాలు. నీ మాట ప్రకారం నడుచుకుంటూ మాకు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని మాత్రం భద్రపరచండి, తోడుగాడు ప్రపంచ బలపరచండి. యేసుక్రీస్తు నామమున నడుచున్నాడు తండ్రి, ఆమేన్. మన ప్రభువు ప్రార్థన చేయండి. మన ప్రభువుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా బలపడండి. మోస్ట్ హై ఫెలోషిప్ అనేటటువంటి మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యానుసారమైన వాక్యం కొరకు రే సహోదరుడా, మరలా నువ్వు దాస్యమైనటువంటి కాడి కిందకు చిక్కుకోవద్దు. యేసుక్రీస్తులో నిలిచి ఫలించి ప్రభు నీ కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య జీవాన్ని పొందుకో. ఇటు మాటలు ప్రభు దీవించి నీ అంతరం కూడా భద్రపరిచి ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ ప్రభు తన కృపతో నింపినట్టు బలపరచును గాక, ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, ఆమేన్. ప్రార్థనలో ఉండడమ్మా మీరు.